వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఒకప్పుడైతే చాలామంది ఉండేవారు. ఇప్పుడు వైసీపీకి జగన్కి ఫైర్ బ్రాండ్లు అయితే కావాలి. ఇది అలాంటి ఫైర్ బ్రాండ్ని తయారు చేయడానికి కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ యువజన విభాగంలో ఇలాగ ఫైర్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫైర్గా అంటే అనవసర రాద్ధాంతం చేసి, అనవసర కేకలేసి, అనవసర దోషణలు చేసి, అనవసరమైన ఆరోపణలు చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు కాదు. సబ్జెక్టుతో, డేటాతో మంచి పట్టున్న రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్న నాయకులు ఎవరైతే ఉంటారో, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు లిఫ్ట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళని ఫైర్ బ్రాండ్గా తయారు చేయబోతున్నారు. ఇప్పటికే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కార్యకర్తల రూపంలో. ఎమ్మెల్యేలు, నాయకులు వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉంటారు. ఆయన మంచి వక్త, పార్టీ తరపున మంచి విధేయతగా పనిచేస్తారు ఆయన. ఆయన వాణి చాలా బలంగా వినిపిస్తారు, మంచి డేటాతో వస్తారు, మంచి సబ్జెక్ట్తో ఉంటాడు ఆయన. అలాగే కొంతమంది ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అవసరమైతే రేపొద్దున్న 2029 ఎన్నికలకు ముందు దాదాపు 225 నియోజకవర్గాలు కనుక అయితే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి. అది కూడా వాళ్ళు ఎంచుకునే స్థానాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఇందులో రిజర్వేషన్స్ ఉంటాయి, మహిళా రిజర్వేషన్స్ ఉంటాయి, రిజర్వ్ స్థానాలు ఉంటాయి, రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఇవన్నీ చూసుకొని కూడా అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందుకని ఇప్పుడు ఈ 4 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ వాణి వినిపించడంతో పాటు అధికార పక్షం చేసే తప్పుల్ని ఎత్తి చూపడం, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అధికార పక్షంలోని లోపాలు ఎత్తి చూపే ఒక సరైన ఫైర్ బ్రాండ్లను అయితే తయారు చేయబోతున్నారట. ఒక కాస్తంత ఉత్సాహం ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, డేటా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కనుక పడితే లిఫ్ట్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారట. మొన్న ఆయన యువజన విభాగానికి సంబంధించి మాట్లాడిన మాటల్లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది.